హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దర్శన్ శరణ్య బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళ కొత్త ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య ఇల్లంతా క్లీన్ చేస్తూ వెజిటేబుల్స్ బ్యాగ్ని దర్శన్కి ఇస్తుంది. ఏవండి, ఉన్నది మన ఇద్దరమే కాబట్టి మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి, నేనీలోపు ఇల్లంతా క్లీన్ చేస్తాను అని అంటుంది శరణ్య. ఇంకా దర్శన్ ఏమీ చేయలేక వెజిటేబుల్స్ బ్యాగ్తో మార్కెట్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రోహిత్, అనన్య కారులో బయలుదేరుతారు. ఏవండి, మనం వేరే ఇంటికి వెళ్తున్నామంటేనే గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామండి? ఏ గేటెడ్ కమ్యూనిటీకి తీసుకువెళ్తున్నారు? ఏ విల్లాలో నన్ను ఉంచమంటున్నారు? మినిమం 4 BHK విల్లా కావాలండి అని అంటుంది అనన్య. విల్లానా? గేటెడ్ కమ్యూనిటీ తీసుకెళ్తా. డ్రైవర్, కారాపు అని అంటారు రోహిత్. కార్ ఆపి బయటికి చూసేసరికి అది ఒక బస్తీ ఏరియా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏవండి, మీరు రాంగ్ అడ్రస్ చెప్పినట్టున్నారు, ఇది బస్తీ అండి అని అంటుంది అనన్య. అవును, బస్తీనే. నువ్వు మా పిన్నితో ఏం చెప్పావు? మా ఆయనకి గుర్తింపు కావాలి, మేము స్వయం శక్తితో ఎదగాలి అని చెప్పావు కదా. ఎప్పుడైనా తొలిమెట్టు కింద నుండే రావాలి, అప్పుడే అందరి విలువ తెలిసొస్తుంది. ఇకపై మనం ఈ బస్తీలో ఇదిగో ఈ చిన్న ఇంట్లోనే ఉంటున్నాం అని బ్యాగ్ అవన్నీ ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఇల్లంతా దుమ్ముగా ఉంటుంది. సార్, సంవత్సరం నుండి ఇల్లు ఖాళీగా ఉంది, ఇదిగోండి సార్, మీరు భారీ రిక్వెస్ట్ చేశారని ఇస్తున్నాం అని ఓనర్కి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏవండి, ఇది దెయ్యాలు భూతాలు ఉండే ఇల్లులా ఉంది, మనం ఉండగలమా అని అడుగుతుంది అనన్య. సంకల్పం ఉంటే పూరి గుడిసెలో అయినా బతకచ్చు, ఇది గుడిసె కాదు కదా, మామూలు ఇల్లే, కాకపోతే దుమ్ము పట్టింది. ఇదిగో నేను బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకువస్తాను, ఆ లోపు నీట్గా ఇల్లంతా తుడిచి హ్యాపీగా ముగ్గు పెట్టు, సరేనా అని అంటారు రోహిత్. ఏంటి, నేను ఈ దెయ్యాల ఇంటిని క్లీన్ చేయాలా అని అంటుంది అనన్య. అవును, నువ్వే చేయాలి, ఎందుకంటే స్వశక్తి, మరి అదొక చెయ్యి, లేకపోతే అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రోహిత్. ఇంకా అలా ఏడుస్తూ, చా, మంచి విల్లాలో ఉండొచ్చని కళ్ళు కన్నాను, కానీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఇదంతా నేనే క్లీన్ చేయాలా? నా ప్రాణాలు ఉంటాయా పోతాయా అని చెప్పి ఇంకా మాస్క్ పెట్టుకొని మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య చెప్పినట్టు వెజిటేబుల్స్ అన్నిటినీ ఇంటికి తీసుకువస్తాడు. ఇంకా దర్శన్ చూసేసరికి ఇల్లంతా చాలా క్లీన్గా మొత్తం అన్ని నీట్గా సర్ది పెట్టేసి దేవుడికి పూజ చేస్తూ హారతిస్తూ కనబడుతుంది శరణ్య. వామ్మో, ఏంటిది, ఇల్లు చాలా దుమ్ముగా ఉంది, వచ్చేసరికి అంతా క్లీన్ అయిపోయింది. నాకు మార్కెట్కి వెళ్ళి వచ్చినందుకే అలసిపోయినట్లు అనిపించింది, కానీ శరణ్య ఈ ఇల్లంతా ఒక్కదే శుభ్రం చేసిందా? ఏది ఏమైనా ఆడవాళ్ళ ఓపికకి మెచ్చుకోవాల్సిందే అని దర్శన్ మనసులో అనుకుంటాడు. రండి శ్రీవారు, దేవుడికి హారతి తీసుకోండి అని చెప్పి హారతిస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు. ఏవండి, దేవుడి విషయంలో ఎప్పుడు మన భేదం ఉండకూడదు, హారతి తీసుకోండి అని అంటుంది పాపం శరణ్య. ఇంకా హారతి తీసుకుంటాడనమాట దర్శన్. అలా ఇంకా శరణ్య దర్శన్ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నిటితో బాగా వంట చేస్తుంది. వంట చేసి దర్శన్ని పిలుస్తూ ఉంటుంది. ఏవండి, రండి, వంట రెడీ అయిపోయింది, ఇదిగో ఇవాళ మీ ఫేవరెట్ ఐటమ్ అయిన కూర చేశాను, మీకు చాలా ఇష్టం అంట కదా, ఆనంద అత్తయ్య చెప్పారు, అందుకే మీకోసమే చేశాను, ఒక్కసారి తిని ఎలా ఉందో చెప్పండి అని అడుగుతుంది పాపం శరణ్య. ఏయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నిన్ను ఇంట్లోకి తీసుకువచ్చి మహారాణిలా చూసుకుంటాననుకుంటున్నావా? నువ్వు ఏది వండి పెడతా తిని పెడతాననుకుంటున్నావా? ఇక్కడికి నేను వచ్చింది నీకు చుక్కలు చూపించడానికి, అర్థమైందా? నీ వంట అక్కర్లేదు, నీ గోల అక్కర్లేదు, నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, ఇవాటికి ఫ్రూట్స్ తింటాను, రేపటి నుండి హోటల్లో తెప్పించుకుంటాను, అంతేకాని నువ్వు చేసిన వంట తినను అని కోపంగా వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ని తీసుకొని కట్ చేయబోతూ ఉంటే దర్శన్ తన హ్యాండ్తో తన చెయ్యి తనే కోసుకుంటాడు. ఒక్కసారిగా పాపం శరణ్య షాక్ అయిపోతుంది. ఏవండి అని చెప్పి పాపం పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి, ఏంటండి ఇది, చూసుకోవాలి కదా, కట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, రండి అని చెప్పి పాపం దర్శన్ చేతిని శరణ్య తీసుకొని శరణ్య చేతికి పాపం మెల్లగా పసుపు రాసి ఇంకా బ్యాండేజ్ వేసి దర్శన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏం కాదండి, తగ్గిపోతుంది, ఉండండి, మీకు భోజనం తినిపిస్తాను
అని తను చేసిన కర్రీ ఇంకా తీసుకువచ్చి భోజనం అయితే పాపం తినిపిస్తూ ఉంటుంది శరణ్య. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట దర్శన్. వాళ్ళ అమ్మని దర్శన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆనంద భైరవి ఎప్పుడైనా దర్శన్ మనసు బాగోనప్పుడు దర్శన్ని బుదరించి తన చేత్తో భోజనం తినిపించేవాళ్ళు. నాన్న, నీకు నచ్చిన కర్రీ చేశాను, ఒక్క ముద్ద తిను అని ఆనంద భైరవి ఎలా అయితే చెప్తుందో అలాగే పాపం దర్శన్కి శరణ్య కూడా తినిపిస్తూ ఉంటుంది. ఏవండి, ఇది అత్తయ్య ముద్ద, తినండి, ఇది పెద్దత్తయ్య ముద్ద అని పాపం తినిపిస్తూ ఉంటుంది శరణ్య. శరణ్య వైపు అలా అభిమానంగా ఫర్ ది ఫస్ట్ టైం చూస్తూ ఉంటాడు దర్శన్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. లీలావతి, కోటేశ్వరరావు బాధపడుతూ ఉంటారు. ఆనంద, రాజేశ్వరరావు లీలావతి వాళ్ళ దగ్గరికి వస్తారు. అక్క, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతారు ఆనంద. ఏదైనా పిల్లలు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది ఆనంద. పిల్లలు మన కళ్ళ ముందే ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. వాళ్ళ పెళ్ళి, వాళ్ళకు అన్ని విషయాలు ఇక్కడే జరిగాయి. కానీ ఇప్పుడు ఇల్లంతా బోసిపోయింది, నాకు చాలా బాధగా ఉంది అని పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు లీలావతి. అక్క, పక్షులు కూడా రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని వెళ్ళిపోవాలి. ఇంకా మనం బంధిస్తే వాళ్ళ స్వాతంత్రానికి అడ్డుపడిన వాళ్ళం అవుతామక్క. అయినా మనం దర్శన్ శరణ్యని, రోహిత్ అనన్యని ఇంకా దగ్గరై వాళ్ళ మనసులో ఉన్న అపార్థాలన్నీ తొలగడానికి బయటికి పంపించాం. కానీ వాళ్ళు నిజంగా బయట ఉండిపోయేలా మనం చేస్తామా అక్క? మీరు ఇంతలా బాధపడుతున్నారు కాబట్టి రేపు ఒకసారి దర్శన్ శరణ్యని, రోహిత్ అనన్యని చూసొద్దామక్క అని అంటుంది ఆనంద భైరవి. ఆ పని చేద్దాం ఆనంద, మనసంతా వాళ్ళపైనే ఉంది, వాళ్ళని ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది అని పాపం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు లీలావతి. ఆనంద భైరవి మనసులో, అక్క, మిమ్మల్ని బాధ పెడుతున్నానని నాకు తెలుసు, కానీ దర్శన్ శరణ్య జీవితం బాగుపడాలన్నా, అనన్య తిక్క కుదరాలి అన్నా కొన్ని రోజులు వాళ్ళు బయట ఉండక తప్పదక్క, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి అని పాపం మనసులో అనుకుంటారు ఆనంద. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దర్శన్, శరణ్య రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. హేయ్, నేను ఒక గెస్ట్ని ఇంటికి తీసుకువస్తాను కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టు, సరేనా అని అంటారు. ఓ, అమ్మాయి గెస్టా అబ్బాయి గెస్టా అని అడుగుతుంది శరణ్య కావాలనే. హేయ్, కావాలని అడుగుతున్నావు కదా అని అంటారు దర్శన్. లేదండి, నాకు ఒక క్లారిటీ కావాలి కదా అని అంటుంది శరణ్య. మరి అదగా అన్ని చేసి పెట్టు అని ఇంకా అలా దర్శన్ సమీర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కరెక్ట్గా ఇటువైపు అనన్య కుంటుతూ, అమ్మా, ఇల్లంతా క్లీన్ చేసేసరికి తల ప్రాణం తోక్కి వచ్చింది. ఏవండి, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని అంటుంది అనన్య. ఎక్కడికి అని అడుగుతారు. చిన్న పనుందండి అని సమీర ఇంటికే బయలుదేరుతుంది అనన్య. ఇంకా సమీర అనన్యని చూసి, ఏంటనన్య ఇలా వచ్చావేంటి, చూడ్డానికి కూడా అలసిపోయినట్టున్నావు అని అంటుంది. అవును, నాదొక టార్చర్లే. సరే, ఇప్పుడు నువ్వు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్ అక్కడికి వస్తాడు. వదిన గారు, మీరిక్కడికి వచ్చారా అని అడుగుతాడు దర్శన్. మరిది గారు, మీకు ఒక విషయం తెలుసా, మీతో పాటు నేను కూడా ఆ నరకాన్ని తప్పించుకొని మా స్వతంత్రం కోసం బయటికి వచ్చేసానండి. మేము, మీ అన్నయ్య కూడా వేరుగానే ఉంటున్నాం అని అంటుంది అనన్య. వావ్, సూపర్. సమీరా, పద వెళ్దాం అని అంటారు. ఎక్కడికి దర్శన్ అని అడుగుతుంది సమీరా. నా ఇంటికి. ఇప్పుడు దాని కళ్ళ ముందే మనిద్దరం క్లోజ్గా ఉందాం. అప్పుడు ఆ శరణ్య ఏమీ చేయలేదు, కుళ్ళి ఏడుస్తుంది. మన టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది. నాకు తనంతట తానే విడాకులు ఇస్తుంది. రా వెళ్దాం అని చెప్పి ఇంకా సమీరని తీసుకువెళ్తూ ఉంటాడనమాట దర్శన్. అలా ఇంకా సమీరా, దర్శన్ ఇంటికి రీచ్ అవుతారు. వచ్చావా, రా, నీ గురించే ఎదురు చూస్తున్నా అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఇదిగో నేను చెప్పిన గెస్ట్ అని భుజంపై చేయి వేసి చెప్తూ ఉంటాడు దర్శన్. ఓ, నువ్వా సమీరా, రా కూర్చో, టీ తాగుతావా కాఫీ తాగుతావా అని అడుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్, సమీరా షాక్ అయిపోతారు. ఇదేంటి రివర్స్లో మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు దర్శన్. నాకు కాఫీ అని అంటారు. కాఫీయా, ఇదిగో 2 నిమిషాలు, మీ పని అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది అని లోపలికి వెళ్తుంది ఇంకా శరణ్య. కరెక్ట్గా అప్పుడే తను ఇలా వెళ్ళి చూసేసరికి ఇంకా వెంటనే శరణ్య కిచెన్లోకి వెళ్ళి తన ఫోన్ తెచ్చుకుంటుంది. దర్శన్, సమీర ఇద్దరు చూస్తూ ఉంటారు. ఒసేయ్ అడ్డగాడిదా అని తిడుతుంది శరణ్య.
ఒక్కసారిగా దర్శన్ సమీర షాక్ అయిపోతారు. ఏంటి ఏంటి ఆల్రెడీ పెళ్ళైనా ఒక అబ్బాయి చుట్టూ తిరుగుతున్నావు, అసలు నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించటం లేదా? నా జీవితానికి జిడ్డులా తయారయ్యావు. కొన్ని గ్రహాలని ఎంత వదిలించుకోవాలన్నా వదలవు. ఆ జాబితాలో ఫస్ట్ నువ్వే ఉంటావే, రాక్షసి, ఒంటి పిల్లి రాకాసి, నీచురాలా అని చెప్పి కంటిన్యూస్గా ఇంకా తిడుతూనే ఉంటుందన్నమాట శరణ్య. హేయ్ శరణ్య ఆపు అని అంటాడు దర్శన్. మీరుండండి, నేనేదో ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళకి బాగా జుట్టు పట్టుకొని కొట్టాలి, అలాంటి వాళ్ళకి వాతలు పెట్టాలి, అలాంటి గ్రహాలకి తొక్కి తాట తీయాలి, అలాంటి జింక బిల్లలకి ఉతకాలి అని చెప్పి ఇంకా శరణ్య తిడుతూనే ఉంటుంది. సమీరకైతే ఏమీ అర్థం కాదు. దర్శన్ ఈ తిట్లు వినడం కంటే నేను వెళ్ళిపోవడం బెటరేమో దర్శన్ అని అంటుంది సమీర. ఇంకా శరణ్య అలా కరెక్ట్గా తిడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శరణ్య దర్శన్ వాళ్ళ ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఆనంద భైరవి, లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు కారు దిగి నడుచుకుంటూ వస్తారు. అమ్మా అని ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. సమీర దాక్కో, వెళ్ళి దాక్కో అని చెప్పి సమీరకి ఇంకా సమీర కిచెన్లోకి వెళ్ళి ఒక మూల దాక్కుంటుంది. ఏయ్ ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది శరణ్య. ప్లీజ్ కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని బ్రతిమలాడుతూ ఉంటుంది సమీర. ఆనంద భైరవి ఇంటి బయట ఉన్న సమీర చెప్పుల్ని చూసి గమనించే లోపలికి వస్తారు. దర్శన్ ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతారు. నిన్నే కదమ్మా ఈ ఇంటికి వచ్చాం, ఒక్క రోజులో ఏం మారిపోతుంది అని అంటాడు దర్శన్. నీకది ఒక్క రోజులాగే ఉంది నాన్న, కానీ మాకు ఒక యుగంలా ఉంది అని పాపం ఎమోషనల్గా చెప్తారు ఆనంద భైరవి అండ్ లీలావతి. ఇంకా శరణ్య అత్తయ్య గారు అని హక్ చేసుకుంటుంది. ఏమ్మా శరణ్య ఇల్లు ఎలా ఉంది అని అడుగుతారు. చాలా బాగుంది అత్తయ్య, నిజంగా ఆయన నా కోసం చాలా చేస్తున్నారు, ఇదిగో ఈ కూరగాయలు కూడా ఆయనే తీసుకొచ్చారు అని అంటుంది శరణ్య. అమ్మ శరణ్య నీ చేతి కాఫీ లేక తల నొప్పిగా ఉందమ్మా, ఒక కాఫీ తీసుకురావా అని అడుగుతారు రాజేశ్వరరావు. ఇప్పుడే వెళ్తాను మావయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య. చెప్పేమంటావా అని అంటుంది. అమ్మో వద్దు, చెప్పొద్దు, నా గురించి చెప్పొద్దు, ఆవిడ చంపేస్తుంది అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది సమీర. అయితే అని తన దగ్గర ఉన్న ఒక కారం డబ్బా తీసుకొని ఇంకా కళ్ళల్లో కొడుతుందనమాట. అలా సమీరకి శరణ్య ఒక్కసారిగా సమీర మంట అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏమ్మా ఎవరు ఎవరో అరుపులు వినపడుతున్నాయి అని అంటారు ఆనంద భైరవి. ఒక పిచ్చి కుక్క అత్తయ్య, ఒక గజ్జి కుక్క, ఎన్నో రోజుల నుండి వదిలించుకోవాలనుకుంటుంటే వదలట్లేదు అత్తయ్య, ఒక్క నిమిషం దానికి 4 తగిలించొస్తాను అని చెప్పి ఇంకా అలా బాగా కొడుతూ ఉంటుందన్నమాట. ఇంకా సమీరని శరణ్య బాగా కొట్టి ఎలాగో బయట కరవలేదు కాబట్టి ఇంకా బాగా కొట్టి, ఏయ్ ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చినా, నా భర్తతో కలిసి మళ్ళీ ఇంటికి రావాలని ప్రయత్నించినా చంపేస్తా, పోవే బయటికి పోవే అని గట్టిగా చెప్తుంది. ఇంకా వెంటనే బ్యాక్ డోర్ నుండి అమ్మో ఆవిడ ఒకేసారి చంపేస్తుంది, కానీ ఇది ఇలా టార్చర్ పెట్టేసింది దేవుడా అని పరిగెత్తుకుంటూ వెనకాల డోర్ నుండి వెళ్ళిపోతుంది సమీరా. ఇంకా ఆనంద భైరవి శరణ్య కోసం వెయిట్ చేస్తుంటే శరణ్య అందరికీ కాఫీ తెచ్చి ఇస్తుంది. ఏమ్మా ఆ గజ్జి కుక్క వెళ్ళిపోయిందా అని అడుగుతుంది కావాలని ఆనంద భైరవి. వెళ్ళిపోయింది అత్తయ్య, వ్యాన్ వచ్చి తీసుకెళ్ళినా మళ్ళీ మా వెంటే పడుతుంది, ఇంకొకసారి రానివ్వనులేండి అత్తయ్య, వస్తే ఎలా ఇవ్వాలో కోటింగ్ నాకు తెలుసు కదా అని అంటుంది శరణ్య. ఇంకా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు దర్శన్. అలా ఇంకా హ్యాపీగా శరణ్య ఇచ్చిన కాఫీ తాగుతూ శరణ్యతో మాట్లాడుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అమ్మా శరణ్య, నువ్వు ఇలాగే సంతోషంగా నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి, దర్శన్ నువ్వు ఒక్కటయ్యేలా చూసుకోవాలి అని ఆనంద భైరవి గారు చెప్తూ ఉంటారు. తప్పకుండా అత్తయ్య అని హ్యాపీగా చెప్తుంది శరణ్య. ఆనంద భైరవి శరణ్యతో సరేమ్మా శరణ్య మేము వెళ్ళొస్తాం, రోహిత్ వాళ్ళని కూడా చూడాలి అని అంటారు. అత్తయ్య గారు అంటే బావగారు కూడా అని అడుగుతుంది పాపం శరణ్య. అవునమ్మా, వాళ్ళు కూడా మీలాగే స్వయం శక్తితో బ్రతకాలని బయటికి వెళ్ళిపోయారు అని అంటారు లీలావతి. ఇంక పాపం చూస్తూ ఉంటుందన్నమాట శరణ్య. సరే
మేము వెళ్ళొస్తాం, వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అని చెప్పి ఇంకలా అనన్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆనంద భైరవి ఫ్యామిలీ. ఇంకలా అనన్య రోహిత్ ఇంటికి అడుగు పెట్టగానే ఇంకా ఇల్లు ఊడుస్తూ నడుము నొప్పితో బాధపడుతూ ఉంటుందన్నమాట అనన్య. ఇంకదంతా చూస్తూ ఆనంద భైరవి పిల్ల పిచ్చుక అని చెప్పి చూస్తూ ఉంటుంది. అత్తయ్య గారు మీరా, రండి కూర్చోండి అని చెప్పి అందరినీ ఇంకా కూర్చోబెడుతుందనమాట అనన్య. రోహిత్, పిన్ని, అమ్మ ఏంటి ఇలా వచ్చారు, రండి కూర్చోండి అని చెప్పి ఇంకా కూర్చోమని చెప్తారు. ఏరా నాన్న, మరీ ఇక్కడ ఉంటున్నావేంటి నాన్న అని అంటారు లీలావతి. కొన్ని విషయాలు తెలియాలంటే ఇక్కడే ఉండాలమ్మా, అప్పుడే లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందిలే అని అనన్య వైపు చూస్తూ ఉంటారు. అనన్య వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటారు. కాఫీనా అని అంటుంది అనన్య. మేము ఆల్రెడీ శరణ్య వాళ్ళ ఇంట్లో కాఫీ తాగొచ్చాం, అమ్మా నీ చేత్తో ఏదైనా పాయసం చేయమ్మా అని అంటారు ఇంకా లీలావతి. పాయసమా, సరే అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వచ్చి ఇంకలా ఏదో ఒక స్వీట్ చేద్దామని రెడీ అవుతూ ఉంటుంది అనన్య. అప్పుడే వెనకాల ఆనందభైరవి వస్తారు. హేయ్ పిల్ల పిచ్చుక, ఏంటి అరిగిపోయి ఎండిపోయి దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు? లేకపోతే వేరుగా వెళ్ళిపోతే మంచి మహల్లో ఉంచుతాడనుకున్నావా నిన్ను రోహిత్? ఇదంతా కూడా నా ప్లానే. నీ గురించి తెలిసే నేను ఇదంతా సెట్ చేశాను. చూడు, ఎప్పుడైతే దర్శన్ శరణ్యల మధ్యలో అపార్థాలని తొలగిపోతాయో అప్పుడే వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాతే నువ్వు మా ఇంటికి వస్తావు. ఈలోపు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి అని ప్రయత్నించావనుకో, నీకు మొహం పచ్చడైపోద్ది అని గట్టిగా చెప్తారనమాట ఆనందభైరవి. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అనవసరంగా నేనే నా గొయ్యి తీసుకున్నాను. ఇంకా నా భర్త నాకేమేం పనులు చెప్తాడో, ఇంకా నేను ఎంత అరిగిపోవాలో. పని మనిషిని పెట్టుకుందామన్నా వద్దంటున్నాడు. వీడికో నమస్కారం అని మనసులో అనుకుంటుందన్నమాట అనన్య. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి ఈరోజు ప్రకాష్ కలవాలి అన్నాడు. ప్రకాష్ దగ్గరికి వెళ్ళాలి అని లహరి ప్రకాష్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా ప్రకాష్ అయితే లహరిని ఒక చోట మీట్ అవుతాడు. ప్రకాష్, ఆ లెటర్స్ రాసేవాడెవడో కనుక్కున్నావా అని అంటారు. కనుక్కుంటున్నాను లహరి, తెలుస్తాడు, ఖచ్చితంగా వాడెవడో తెలిసి తీరుతాడు. వాడి నా చేతిలో అయిపోతుంది. అవును, నీ పెళ్లి విషయం ఎక్కడి వరకు వచ్చింది? నన్ను వదిలేస్తావా అని అడుగుతాడు ప్రకాష్. నా ప్రాణం పోయినా నిన్ను ఎలా వదిలిపెడతాను ప్రకాష్, నువ్వు నా ప్రాణం అని చెప్పి ఇంకా లహరి ప్రకాష్ని హక్ చేసుకుంటుంది. ఇదంతా అప్పుడే కారులో వెళ్తున్న ఆనందభైరవి చూసేస్తారు. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. లహరి ప్రకాష్ని హక్ చేసుకోవడం, తనతో అలా మాట్లాడడం చూసి, అంటే లహరి ఒకరిని ప్రేమిస్తుందా అని స్టన్ అయిపోతారనమాట. సరే నువ్వు ఇంటికి బయలుదేరు, నేను చూసుకుంటాను, నీకు ఇంకే ప్రాబ్లం ఉండదు అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా ఆ ప్రకాష్ని అయితే ఫాలో అవుతున్నారనమాట ఆనందభైరవి. ఇంకా ప్రకాష్ని ఫాలో అయ్యి ప్రకాష్ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా ప్రకాష్ ఇంటికి వెళ్దామనే లోపు ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. ఏంట్రా బిజీనా? అవునులేరా, ఈ మధ్య ఒక తింగర్ది దొరికింది, చాలా రిచ్ పార్టీరా. దాన్ని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేశాక ఆస్తి కూడా నా సొంతమే అవుతుంది. ఏంటి, రీటా వచ్చిందా? అయితే ఈ నైట్ మనకి పార్టీనే కదా, ఆ అమ్మాయిలు మనకేం కొత్త కాదు కదా. ఇదిగో ఇప్పుడే రెడీ అయి వచ్చేస్తాను, ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ ఓపెన్ చేసుకొని ఆనందభైరవి అక్కడికి వస్తారు. ఒక్కసారిగా ఆనందభైరవిని చూడగానే గజ గజ వణుకుతాడనమాట. ఇంకా ప్రకాష్ రేయ్ అని వాడి కాలర్ పట్టుకొని చెంప మీద కొట్టిద్దనమాట ఆనందభైరవి. మేడం అని అంటారు. ఎంత ధైర్యం రా నీకు? అంటే నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావురా నిన్ను అని గట్టిగా కొట్టేసరికి వెంటనే కాలు పట్టుకుంటాడనమాట ఆనందభైరవి కాళ్ళు ప్రకాష్. మేడం ప్లీజ్ మేడం, మీరు నన్నేం చేయకండి మేడం. నేను నిజంగా ఒకప్పుడు లహరిని ప్రేమించాను మేడం. కానీ అనన్య గారే నా దగ్గరికి వచ్చి తనకి ఎంత ఆస్తుందో చెప్పారు. తన ఆస్తి దక్కాలంటే ఇలా చేయాలని చెప్పారు. అందుకే ప్రేమిస్తున్నట్టు తను నటించాను మేడం, అంతే మేడం అని చెప్పి ప్రకాష్ అన్ని నిజాలు ఒప్పేసుకుంటాడు. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. అనన్య, నా కొడుకు జీవితమే కాకుండా నా కూతురు జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తావా?
నిన్ను వదిలిపెట్టను అని ఇంకా ఆనంద భైరవి నిప్పులు కక్కుతూ ఉంటారనమాట. వెంటనే అనన్య వైపు ఇంకా అనన్య అంతు చూడాలని అనన్య దగ్గరికి అయితే బయలుదేరుతారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.